దేవుడు అబ్రహాము గారిని తన 75వ సంవత్సరంలో దర్శించి నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానని వాగ్దానం చేశారు. అలాగే అబ్రహాము గారి 99వ సంవత్సరంలో నేను అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను అని వాగ్దానం చేశారు. చేసినటువంటి వాగ్దానాలను అబ్రహాము గారు తన హృదయంలో భద్రం చేసుకొని విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అబ్రహాము గారి 100 వయసులో దేవుడు ఇస్సాకు ద్వారా వాగ్దానాలను నెరవేర్చారు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఆయన చిత్తాలను, ఆయన ఉద్దేశాలను మనకు వాగ్దానాల ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడుటకు తగిన సమయమందు దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తారు. కీర్తనలు 27వ సంకీర్తన 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుమని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో మేలు జరగాలన్నా, దైవికమైనటువంటి కార్యాలు మనం పొందుకోవాలన్నా దేవుని కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని బలపరుస్తారు.